నాన్ వెజిటేరియన్స్కి కోకోనట్ అనేది ఒక ఎమోషన్ కదా. సారీ నాన్ వెజిటేరియన్స్కి చికెన్ అంటే ఎమోషన్ కదా. అలాంటి చికెన్తో ఎన్ని వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయో. చికెన్కి పాలు యాడ్ చేసి రెసిపీ చేసినా, జీడిపప్పు యాడ్ చేసి రెసిపీ చేసినా, లేదా ఓన్లీ మసాలా యాడ్ చేసి రెసిపీ చేసినా కూడా అవన్నీ సూపర్ హిట్గానే ఉంటాయి. ఎందుకంటే అందులో ఉండేది చికెన్ కాబట్టి. మరి అలాంటి చికెన్కి కోకోనట్ యాడ్ చేసి ఫ్లేవర్ఫుల్ క్రీమీ చికెన్ కర్రీని తయారు చేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకుని వేయించుకోవాలి. చికెన్ని ఒక 50% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు మన కోకోనట్ మసాలా గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక చెక్క కొబ్బరిని తీసుకోవాలి. ఇది 1/2 kg చికెన్కి సరిపోతుంది. ఇందులోనే అల్లం, వెల్లుల్లి, 2 యాలకులు, 3 నుంచి 4 లవంగాలు, 1 అంగుళం దాల్చిన చెక్క, 3 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కర్రీ కొంచెం స్పైసీగానే ఉంటుంది. అలా ఉంటే బాగుంటుంది. లేదు ఎక్కువ స్పైసీ తినలేమనుకుంటే మీ టేస్ట్ని బట్టి మసాలా దినుసులను అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన పేస్ట్కి 3 నుంచి 4 ఉల్లిపాయ చీలికలు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు వాటర్ అవసరం పడితే వాటర్ లేదా పెరుగు అయినా కూడా వేసుకోవచ్చు. కొబ్బరికాయ ముక్కల బదులు కొబ్బరికాయ తురుమును కూడా వేసుకోవచ్చు. మనం ఇక్కడ కొబ్బరికాయ ముక్కలు వేసుకున్నాం కాబట్టి ముందు కొబ్బరికాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు 50% ఉడికిన ఈ చికెన్లోకి ఈ కోకోనట్ మసాలా పేస్ట్ని వేసి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు కలుపుకొని కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేషన్లో ఇవి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. లేదంటే వాటర్ ప్యూరిఫైయర్ యాడ్లో వాటర్ తాగి కారా హే అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మసాలా పట్టిన మిక్సీ జార్లో 1 గ్లాస్ నీళ్లు పోసి గిర్రా గిర్రా అని తిప్పి చికెన్ కర్రీలో పోసి ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకుని బాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుని చివరగా కొత్తిమీర చల్లుకుని దించేస్తే సౌత్ ఇండియన్ స్పెషల్ కోకోనట్ చికెన్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే. దీనిని రైస్, పులావ్, బగారా రైస్, చిల్లుగారి వేటితో తిన్నా కూడా ఆహా అనాల్సిందే. అలా వెళ్ళేటప్పుడు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.